నమస్తే సార్, మీ పేరండి? నా పేరు డి చిన్నబాబు. చిన్నబాబు గారు, మీది ఎవరండి? మాది చెన్నై వలస జలుమూరు మండలం. నరసంపేట నియోజకవర్గమేనండి? నరసంపేట నియోజకవర్గమే. సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను ఆటో నడుపుతుంటాను. సార్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఒక 2-3 మంత్స్లో. రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారండి? చంద్రబాబు నాయుడుకి ఇస్తే మనకి బాగా డెవలప్మెంట్ అవుతుందండి. ఎందుకంటే మాకున్న డెవలప్మెంట్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఈ ఆటోకు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. దానివల్ల నేను పోషకత్వం జరుపుకుంటున్నాను. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మనకి ఎంతవరకు ఎవరు కొనలేదు. అతని వల్ల నేను ఈ రోజుల్లో ఇలా బాగుపడ్డాను. ఈవేళ ఇలా తిరుగుతున్నాను. దేనిలో కార్పొరేషన్ లోన్ ఏమైనా వచ్చింది? ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ అండి 2 లక్షలు ఇచ్చారు. ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 కట్టుకోమన్నారు. దాని నుంచే మేము డెవలప్మెంట్ అయ్యాం. అతని వల్లే మేము డెవలప్మెంట్ అయ్యాం సార్. ఇంతవరకు మనకు ఎవరు అంగీకరించలేదు. మనం ఎక్కడ ఉన్నామో తెలియదు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ అది ఇంకా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇంకెవరైనా లబ్ధి పొందారండి మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో కానీ? మా ఇంట్లో అంటే మరి మా వీధిలో కూడా వేరే వాళ్ళకి వచ్చాయి సబ్సిడీ లోన్స్. తర్వాత ఊర్లో కూడా అన్ని కార్పొరేషన్లు కూడా బాగానే డెవలప్మెంట్ అయ్యారు సార్. కుల వృత్తుల వారు అన్నీ కూడాను లోన్స్ గట్రా ఇచ్చారు. బాగానే డెవలప్మెంట్ అవుతున్నారు ఇప్పటి వరకు. సార్ జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఏమో సార్, ప్రస్తుతానికి వాళ్ళకి ఎలగిస్తే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతానికి మన డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇతని వల్లే మనకు మేలు. వాళ్ళు వస్తారో చేస్తారో మాత్రం మనకేటి తెలుస్తుంది. డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి విడిచిపెట్టేసి వాళ్ళు చేస్తారో చేయరో మనకేటి తెలుస్తుంది చెప్పండి. వీళ్ళనే మనం ఎన్నుకోవాలి, వీళ్ళనే మనం ఉంచుకోవాలి. వీళ్ళనే మనం మాకు వాళ్ళు వస్తేనే మాకు డెవలప్మెంట్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతాం మేము. అది ఉంది. థ్యాంక్ యూ.